వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ మహారాష్ట్ర జిహాద్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటేనండి, లవ్ జిహాద్ అనేది లేదంటే జాబ్ జిహాద్ అని నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాను. టీసీఎస్ అనేటువంటిది ఒక ఉత్తమ విలువలు ఉన్నటువంటి కంపెనీ. భారతీయతని వాళ్ళ నరాన్న నింపుకున్నటువంటి కంపెనీ. వాళ్ళకి కులం మత ప్రాంత విభేదాలు ఎక్కడా లేవు, కానీ భారతీయత అనేటువంటిది ఉంది. రతన్ టాటా గారు గతించిన తర్వాత మరి ఆ కంపెనీలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఒక రకంగా. అంటే డామినెన్స్ ఏమైనా కుట్ర చేస్తున్నారా అనేటువంటిది కూడా వస్తుంది. కాబట్టి టీసీఎస్ పేరుని ఇక్కడ తీసుకురావడానికి ఇష్టం లేదు. బట్ ఆ కంపెనీలో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన దాంట్లో నాసిక్లో జరిగినటువంటి ఆ ఇష్యూ ఏదైతే మనకి బయటకు వచ్చిందో, దాని తర్వాత మహారాష్ట్ర అమరావతి డిస్ట్రిక్ట్లో 19 ఏళ్ల యువకుడు దాదాపు 180 మంది హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి 350 వరకు వాళ్ళని, టీనేజర్లు, మైనర్లు కూడా ఉన్నారు, వాళ్ళని ఎలాగా ఇచ్చేసాడు చూసాం. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే టైటిల్ జస్టిఫికేషన్ కోసం అని చెప్పి అక్కడ మహారాష్ట్ర జిహాద్ అని పెట్టారంటే అక్కడ ఇలా జరుగుతోంది, చూడండి, గమనించండి ఏం జరుగుతోంది అనే దాని గురించే అది పెట్టడం జరిగింది. నాట్ అగెయిన్స్ట్ ద మరాఠా. ఇక పాయింట్కి వస్తే, మన తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, మేధావులు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అలాగే దేశానికే ఒక పెద్ద మేధావి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. కొన్ని వీడియోలు బాగా చేస్తాడు, ఇండిపెండెంట్ జర్నలిజం అన్నటువంటి పేరుతోటి నా లైఫ్లో రిస్క్ తీసుకుంటున్నాను అంటూ ఉండేటువంటి వ్యక్తి. ఇక మన బుక్కా ఫకీరు ఉన్నాడుగా, మన తీసుకొచ్చేస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే చాలు వెంటనే వచ్చేస్తాడు. అలాగే ఈ మధ్యన రఘురామకృష్ణరాజు గారి మీద కూడా పడ్డాడు. అండ్ చాలా విషయాల్లో వైఎస్ఆర్సీపీకి చాలా ఫేవర్గా మాట్లాడుతూ ఉండేటువంటి పాయింట్. సరే, అది అయిపోయిన తర్వాత అక్క తులసి చందు మొన్న మధ్యన మహిళా దినోత్సవం రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అవార్డు కూడా ఇచ్చారు. బట్ ఆ రోజు రాలేదనుకోండి, బికాజ్ ఆ ఇళ్ల కూల్చివేత ఏదైతే జరుగుతోందో మూసీ సుందరీకరణ పేరుతో, అందులో తనకి ఫ్లాట్ ఉంది అక్కడ, అందుకని చెప్పి రేవంత్ రెడ్డి మాకు అన్యాయం చేస్తున్నాడు అంటూ చేశారు. సరే, ఆ రోజు కూడా అనౌన్స్ చేశారు, పాపం అవార్డు తీసుకున్నారు లేదా తర్వాత విషయం. అయితే వీళ్ళందరూ ఎందుకని చెప్పి కనీసం మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉన్నారు. ఇంత పెద్దది జరుగుతోంది కదా. ఇప్పుడు ధ్రువ్ రాఠీ ఉన్నాడండి, దాదాపుగా ఎంతమంది ఫాలోవర్స్, తనకి 31.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్. ఇంటర్నేషనల్, నేషనల్, ఇండియా, అందులో ఏది ఇష్టం వచ్చినట్టు అన్నీ మాట్లాడతాడు. చాలా వరకు బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్ అది కూడా. కానీ ఈ మహారాష్ట్రలో జరిగినటువంటి దీని మీద ఎందుకని కనీసం స్పందన కూడా లేకుండా పోయింది. 4 రోజుల క్రితం మనోడు పాపం బెంగాల్ ఎలక్షన్ మీద మనసు పారేసుకున్నాడు. బెంగాల్ ఎలక్షన్ చాలా ఎక్కువైపోయింది. బెంగాల్లో దాదాపు 38 లక్షల ఓట్లు, దొంగ ఓట్లు ఏవైతే రద్దు చేశారో దాని మీద కోర్టులో కూడా కేసు నడుస్తుంది. అక్కడ మమతా బెనర్జీ చేస్తున్నటువంటిది, అంటే ఇదంతా కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఉంది. అలాంటి వాళ్ళతో ఏమైనా కుమ్మక్కయ్యాడా? ఐ డోంట్ నో. బట్ ఈ జరిగినటువంటి కేరళ స్టోరీ, దాని మీద బాధితులు బయటకు వచ్చారు. నేను టీసీఎస్లో పనిచేసేటువంటి వాళ్ళు, అలాగే టెక్ మహీంద్రా నుంచి కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది అనేది వచ్చింది. మరి ఇవన్నీ కనిపించలేదా ధ్రువ్ రాఠీకి? ఒక్క మాట కూడా మాట్లాడాల. బికాజ్ 31 మిలియన్లు తక్కువ కాదు కదా, దాదాపు 3 కోట్ల మంది పైచిలకు చూస్తూ ఉంటారు, తన మాట వింటూ ఉంటారు. ఇది జరిగి ఇగో ఇలా జరుగుతోంది భారతదేశంలో, ఇలా చేస్తున్నారు, ఒక కుట్రపూరితంగా ఇలా జరుగుతోంది అని చెప్పి ఒక మాట అంటే జాగ్రత్త పడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. పాయింట్ నెంబర్ 1. ఇక రెండో పర్సన్ చెప్పానుగా, నేను ప్రశ్నిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే చాలు ఒంటికాల మీద డింగమని లేచిపోతాడు పైకి. మొన్న మధ్యన ఎక్కడికో వెళ్ళాడు, పల్నాడు దగ్గర ఎక్కడో తెలుగుదేశం పార్టీ నేత ఇంకొకరిని ఇలా చేశాడు, వాళ్ళు ఇది అయింది, ఇది అయిపోయింది అని చెప్పి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి వెళ్ళిపోయాడు. ఏదో స్టింగ్ ఆపరేషన్ చేశానన్నాడు, ఇదన్నాడు. అక్కడికొకటి వదిలింది, ఏం జరిగింది అనేది వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆకివీడు వెళ్ళిపోయి రామాయణం పెదపేట అది ఆలయం కాదు, గుంతేనమ్మ ఆలయం, ఇది రఘురామకృష్ణరాజు మతోన్మాదిలాగా అది చేస్తున్నాడు అని వాగేశాడు. నిన్న మొన్న కూడా ఈ వీడియో లిస్ట్ అంతా చూస్తుంటే దేని మీద మాట్లాడాడనేది చూసినప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ తీసుకొచ్చి ఆకివీడు ఆటలు ఎపిసోడ్ 1, ఆకివీడులో మత చిచ్చు రఘురామకృష్ణరాజు అంటూ ఇది. తర్వాత బలమైన చట్టాలు, సుగాలి ప్రతి నుంచి వీణకేసు వరకు అంటూ పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని చెప్పని దాని మీద మళ్ళీ తప్పుడు ప్రచారం చేయడానికి వచ్చాడు. జస్ట్ నిన్నే ఈవెన్ 6 గంటల క్రితం కూడా ఆకివీడు ఆటలు అని చెప్పి మొదలుపెట్టేశాడు, దాని మీద పెట్టాడు. అంటే కనీసం అంటే వీళ్ళు ఫాలో అవుతున్నారు, వీళ్ళు చెప్తున్నారు అన్న దగ్గర మరి ఏ టీసీఎస్లో ఈ హిందువుల మీద జరిగినటువంటి దానికి, హిందూ అమ్మాయిల మీద జరిగినటువంటి దానికి, మహారాష్ట్ర అమరావతి డిస్ట్రిక్ట్లో 180 మంది మైనర్లు, 19 ఏళ్ళ వాడు చేసింది. దీని మీద గొంతెత్తాలని చెప్పి రాలేదా? ప్రశ్నించాలి అని రాలేదా? ఏమనాలి? అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఏపీని కూడా విచ్ఛిన్నం చేసేయాలి,
సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మొదలైందండి. దాని తర్వాత ఇది సెకండ్ ఫేజ్ అనమాట. ఇది ఒక రకమైనటువంటి ఫేజ్, అదొక రకమైనటువంటి ఫేజ్. ఒక్కసారి ఉలిక్కిపడ్డారు అందరూ, అమ్మో మా పత్యాపారాలు ఎక్కడ మూసుకుపోతాయో అనేటువంటి ఒక ధోరణిలో. సో దాంతో ఈ పెయిడ్ ఆర్టిస్టులకి టైం లేకుండా పోయింది పాపం మాట్లాడడానికి. అదే పవన్ కళ్యాణ్ని వీళ్ళని విమర్శించేయాలంటే వెంటనే 2 నిమిషాలు నిక్కరేసుకోకపోయిన సార్ అది వచ్చేసి ఇంకేముంది సనోతని నేను మొదలెట్టేశాడు పవన్ కళ్యాణ్ని గాడిదకొని తీసుకుని అరుస్తాడు. అక్కడ కథ అయింది. ఇక అక్క తులసి చంద్ మహిళ కాబట్టి ఎక్కువ కఠినంగా మాట్లాడక్కర్లేదు. ఆవిడ కూడా అంతే, దళితుల పక్షాన మాట్లాడుతున్నాను, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను, ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను మాట్లాడతారు. మహిళలు, బాలికలు, వాళ్ళ మీద ఇంత అఘాయిత్యాలు అక్కడ ఇలా జరిగాయి అన్నటువంటి వార్తలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కనీసం దాని మీద మాట్లాడడానికి టైం దొరకనంత బిజీగా ఉన్నారా? మాట్లాడరు వీళ్ళు ఎవరు. దాదాపు 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్న ఈ వార్తలన్నీ, కానీ మాట్లాడరు. ఇలాంటి వాటికి మాట్లాడరు. ఎక్కడన్నా పొరపాటున వెళ్ళి మొన్న చూసాం అక్కడ, ఇది చార్మినార్ ఏరియాలో కౌన్సిలర్ ఎలాగైతే మీద పడ్డాడో, అక్కడ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటిని కూలగొట్టి మొత్తం రోడ్ వైడనింగ్ చేయాలి అన్నది. ఎంక్రోచ్మెంట్స్ మాత్రమే సుమా, అక్రమంగా ఆక్రమించుకున్నటువంటిది. అక్కడికి వెళ్తే అధికారులను ఏ విధంగా నిలదీసి బయటికి గెంటేశారో చూసాం. ఈవెన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా. సో అలాంటి వాటిని కవర్ చేసి ఇంకే ఉంది, రేవంత్ సర్కార్ ముస్లింలకు అన్యాయం చేసేసింది, పేదల పొట్ట కొట్టేసింది అనేటువంటి నెరేటివ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఉంటూ ఎక్కడో అమరావతికి సంబంధించి మాట్లాడితే అమరావతిలో అన్యాయం జరిగిపోతుంది, దళితులను చంపేస్తున్నారు, తొక్కేస్తున్నారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటూ ఈ పాటికి డబ్బా 4-5 వీడియోలు పడిపోతాయి వెంటనే. అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి దానికి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అంటూ చెప్పేసేటువంటి తులసి చంద్ గారు మరి సాటి మహిళల మీద, బాలికల మీద జరిగినటువంటి ఈ అకృత్యాల మీద ఎందుకని మాట్లాడటం లేదు? ఇంకా చాలామంది ఉన్నారు సోకాల్డ్ మేధావులు. వెర్ ఈస్ ప్రకాష్ రాజ్? సరే, తల్లిగారు మరణించిన బాధలో ఉండుంటాడు, అందుకే మాట్లాడలేదేమో. టైం ఇద్దాం అట్లీస్ట్. ఎప్పుడు ప్రశ్నిస్తాడు. జస్ట్ ఆస్కింగ్ అన్నాడు కదా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మహారాష్ట్ర, జస్ట్ ఆస్కింగ్ అన్న ట్వీట్ వస్తుందేమో చూద్దాం. ఎక్కడ రామ్ గోపాల్ వర్మ గారు, ఎక్కడ? వీళ్ళందరూ మేధావులు కదా, మరి వీళ్ళందరికీ ఎక్కడ మాట్లాడడానికి రావట్లేదా ఏం జరుగుతుంది అనే దానికి? ఎక్కడ పెద్ద ఓవైసీ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు ఎక్కడ? మహారాష్ట్ర అమరావతిలో జరిగినటువంటి ఘటనలో అతని ఇన్స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చింది వీడియో. పక్కన అసద్ సాబ్ అక్కడ ప్రసంగిస్తూ ఉంటే పక్క నుంచి మనోడు మంచి వీడియో తీసుకుంటున్నాడు. మరి ఆయన చెప్పాలి కదా సమాధానం. ఏంట్రా, ఏం చేసావురా, తప్పు కదా ఇది, ఇలాంటి పనులు చేయడమా, ఇది కాదు కదా అని చెప్పాలి కదా పెద్ద ఆయన. లా కూడా చదువుకున్నారు కదా, బ్యారిస్టర్ ఫ్రమ్ లండన్ ఐ గెస్. మరి దానికి ఏం చెప్తారు సమాధానం? ఏరి మిగతా మేధావులు ఏరి? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, కేసీఆర్ గారు ఎక్కడ, కేటీఆర్ ఎక్కడ? కనీసం సోషల్ మీడియాలో స్పందిద్దాం దీని మీద, ఇట్స్ అన్ అట్రాషియస్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మహారాష్ట్ర అన్నటువంటిది ఎక్కడా లేదు. ఒక్కళ్ళు స్పందించలా. అంత ఘోరంగా అక్కడ జరిగిందే, ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయో ఇమ్మీడియట్గా ప్రతి స్టేట్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ వెయ్యండి, ఒక గ్రీవెన్స్ సెల్ అనేది పెట్టండి అని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికైనా ముందుకు వస్తారా అంటే, అబ్బే లేదు, ఇవన్నీ మాకెందుకు, మాకు అవసరం లేదు, మేము మాట్లాడాం. పార్లమెంట్లో కూడా ఇవాళ చర్చ ఈ డీలిమిటేషన్ అన్నటువంటి దాని మీద జరుగుతోంది కాబట్టి ఆపారేమో, లేదంటే ఈ పాటికి దద్దరిల్లిపోయి ఉండేది అసలు. టీసీఎస్ లేదు అంటే ఈ అమరావతిలో జరిగినటువంటి ఇష్యూకి ఈ పాటికి దద్దరిల్లిపోయి ఉండేది. సైలెంట్గా పనిచేస్తున్నాయి అక్కడ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి కాబట్టి ఈ రేపు మాపు ప్రకటన కూడా రావచ్చు. సో జీరో టాలరెన్స్ అనేది కూడా ఇక్కడ ఉండాలి. మరి ఏరి ఈ బుక్కా ఫకీర్ గడి వీళ్ళందరూ ఏరి వెంటనే వచ్చేస్తారు, చట్టాలు లేవా, ఇది లేవా, అది లేవా అని. వ్యక్తిగత జీవితాల్లో ఇద్దరికేదో జరిగిందని చెప్పి ముడెట్టేసి ఇంకేముంది పవన్ కళ్యాణ్ పార్టీ మొత్తం అంతా వీళ్ళే ఉన్నారని మాట్లాడతాడుగా. ఎక్కడికి పోయాడు ఇప్పుడు? జరిగింది ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇక్కడ అమరావతిలో జరిగింది, అమరావతి అంటే మహారాష్ట్ర అండి, ఆంధ్రప్రదేశ్ కాదు, అక్కడ జరిగిన దానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్రశ్నిస్తానన్నటువంటి మహానుభావులు ఎక్కడికి పోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే మాట్లాడితే మళ్ళీ ఏమవుతుందో, ఏం చేసేస్తారో, ఎవరేమంటారో అనేటువంటి భయమా? తప్పు చేసిన వాడిని తప్పనే చెప్పాలయ్యా, దానికో పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఇది అవసరం లేదు. కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది, ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలంతో మాత్రమే వీళ్ళు బతుకుతారు తప్ప సరైనటువంటి దిశ అనేది అవసరం లేదు. అన్నిటికీ అగెనిస్ట్గా వెళ్తారు. తయారుగా దొరికేది మాత్రం మనమే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. ఇది చాలా పెద్ద ఇష్యూ కాబోతోందండి. డెఫినెట్గా ఇది ఎవరో క్రియేట్ చేసిందో ఇంకోటో కానే కాదు. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నటువంటి సమాజం, మనకెందుకులే అనుకున్నటువంటి సమాజం ఈరోజు ఖచ్చితంగా పైకి లేవబోతుంది.
100%. ఏవైతే అట్రాసిటీస్ ఇవన్నీ జరుగుతున్నాయో వీటన్నిటికీ కూడా ఎండ్ కార్డ్ అనేది త్వరలోనే పడబోతుంది, డౌట్ లేదు. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి నుంచి కూడా మేల్కొనాల్సిందే, ఏం జరుగుతోంది అనే దాని మీద తెలుసుకోవాల్సిందే కంప్లీట్గా. ఇంట్లో మన పిల్లలు ఎలా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు మాత్రమే కాదు, మన వాళ్ళ మనస్తత్వం ఏంటి, మనం వాళ్ళని పట్టించుకుంటున్నామా లేదా అని కూడా తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. అప్పుడే ఇటువంటి వాటికి స్కోప్ అనేది ఉండదు, ఇలాంటి వార్తలు మనం వినం. సో వీళ్ళ అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, కాస్త ఎటుపోయారో ఏడున్నారో మీరన్నా అడిగి, ఏ అమ్మ మాట్లాడడానికి మీకు మనసు రాలేదా, ప్రశ్నిస్తానన్నావు కదయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి. ఇక రాఠీ అంటారా, ఏ లాఠీ పట్టుకుని తిరుగుతాడో తెలియదు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరెవరు స్పందిస్తారో, స్పందించినటువంటి వాళ్ళకి ఎటువంటి టైటిల్స్ ఇవ్వాలో లెట్స్ డిస్కస్ ఆఫ్టర్ దిస్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.